పోరాటం చేసినరో అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడ్డ రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే మా సహచర శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రత్యేకమైన అంశం ప్రస్తావన మీకందరికీ మనకందరికీ తెలుసు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము, ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిండ్రో ఆ ప్రత్యేకమైన సందర్భము, తెలంగాణ తల్లి గురించి ఆ రోజు జరిగిన చర్చలు మీరు మేము ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులు ప్రత్యక్ష భాగస్వాములు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్చా ప్రకటన ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము తమరి అనుమతితో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే అధ్యక్ష, చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈరోజు మీ అనుమతితో నేను ఈ పవిత్ర శాసనసభలో ప్రస్తావిస్తున్నాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు, తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు. ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు, గౌరవం ఆ జాతి అస్తిత్వమే. ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి, ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. 4 కోట్ల ప్రజల ఆలోచనను, ఆచరణను, కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి. మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి. అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి. వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు, అధికారికంగా మనం గౌరవించుకోలేదు. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్ళు బిగించిన ఉత్తేజపు జ్వాల, సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంటే గుండు పూసల హారంతో, చెవులకు బొట్ట కమ్మలతో, ముక్కు పుడకతో, బంగారు అంచు కలిగిన
ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు మెట్టలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో, ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది. కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ, ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సాంప్రదాయ పంటలైన వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని, సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం. తెలంగాణ చిరునామనే ఉద్యమాలు, పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలు. దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయి. అధ్యక్ష, తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది, గొప్ప తాత్వికత ఉంది. పీఠంలో నీలి వర్ణం గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా అన్న అందశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే ఆకుపచ్చ వర్ణం పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది. ఎరుపు వర్ణం మార్పుకు, ప్రగతికి, చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది. పుట్టుక నీది, చావు నీది, బ్రతకంతా దేశానిదన్న కాళోజీ మాటల స్ఫూర్తితో స్వరాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మంది యువత ఉద్యమ జ్వాలలై వెలిగారు. తమ బండిపైనే కాదు, గుండెపై కూడా తెలంగాణ సంక్షిప్త నామాన్ని టీజీగా పచ్చబొట్టు వేయించుకున్నారు. అగ్ని కీలల్లో తమ దేహాలు బగ్గున మండినా పర్వాలేదు, కానీ టీజీ అక్షరాలను మాత్రం ప్రాణప్రదంగా భావించారు. ఆ ఆకాంక్షలు నెరవేర్చే ఉద్దేశంతో తెలంగాణ సంక్షిప్త నామంగా టీజీకి అధికారిక గుర్తింపు ఇస్తూ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంతేకాదు అధ్యక్ష, ఉద్యమ సమయం నుండి తెలంగాణ ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, జాతి జనుల కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేసిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి, అంతటి గొప్ప గీతాన్ని మనకు అందించి స్ఫూర్తి నింపిన రచయిత అందశ్రీని ప్రభుత్వం గౌరవించుకున్నది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ఆ క్రమంలో అత్యంత కీలకమైన తెలంగాణ తల్లిని మన అందరం కలిసి ఆవిష్కరించుకోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు, మన ఆత్మగౌరవ ప్రతీక, మన అస్తిత్వ పతాక, మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక, మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత. అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ కీర్తిని విశ్వవేదికపై వైభవోపేతంగా చాటి చెప్పేలా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మీరంతా గుండె లోతుల నుండి ఆమోదం తెలుపుతూ పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో హర్షాన్ని, ఆమోదాన్ని తెలపాలని కోరుతున్నాను సభ్యులందరూ. అధ్యక్ష, ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా 6 దశాబ్దాల ఆకాంక్ష, ఎన్నో సందర్భాలలో ఈ తెలంగాణ సమాజం శక్తినంతా కూడదీసుకొని అమరులైనా పర్వాలేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని 6 దశాబ్దాలు వీరోచితంగా పోరాటాలు చేసింది. ఆ పోరాటాలలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు ఒక ప్రత్యేకమైన భూమికను పోషించినాయి. ఉన్నత విద్యలు చదవాలని,
తద్వారా తమ కుటుంబము ఆ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు ఉండాలని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలు అత్యంత నిరుపేదలైన బహుజనులు వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించడం జరిగింది. కానీ సామాజిక బాధ్యతతో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే విద్య ఒక్కటే కాదు, పోరాటం కూడా చెయ్యాలి. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము నిలబడాలి అనే ఒక సామాజిక బాధ్యతతోని లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమ బాట పట్టినారు అధ్యక్ష. వారి స్ఫూర్తితో 6 దశాబ్దాలు తొలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలి దశ 1996 తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జరిగిన మలి ఉద్యమం కావచ్చు, రకరకాల రూపాలలో తెలంగాణ ప్రజలు సందర్భము సమయము వచ్చినప్పుడల్లా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వెల్లువెత్తుతూనే చూపించింది అధ్యక్ష. కానీ వివిధ కారణాల చేత వాయిదాలు పడుతూ వస్తున్నప్పుడు ఇక ఎలా అయినా సాధించాల్సిందే, చివరి రక్తపు బొట్టు వరకు ఆఖరి శ్వాస వరకు తెలంగాణ సాధించడం కోసమే సమిధలైనా పర్వాలేదు అని చెప్పి ఆనాడు యువత ఈ రాష్ట్ర సాధనకు ముందుకు వచ్చి ఓ శ్రీకాంతాచారి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య, ఓ ఈశాన్ రెడ్డి ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులై ఆకాశంలో తారా జువ్వలై వెలిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న పట్టుదలతో అమరులైన అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బిడ్డ లేదా కుటుంబ సభ్యులు, వారి అత్తగారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఆనాటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, కళ్ళ ముందనే నేల కొరిగి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు ప్రత్యక్షంగా బాధ ఏందో చవిచూసిన మాతృమూర్తిగా శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ఆలోచనలు పక్కన పెట్టి ఏది ఏమైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని వారు ముందుకు వచ్చి మొట్టమొదటిసారి డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత చాలా అవాంతరాలు, ఒడిదుడుకులు ఎదురైనా వారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తద్వారా పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వ పరంగా ఏమేం కోల్పోయినరో ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఈ డిసెంబర్ 9కి ఒక గొప్ప అంశము ఉన్నది కాబట్టి రాజకీయాలను మిగతా 364 రోజులు మాట్లాడుకోవచ్చు, ఈరోజు రాజకీయాలను ప్రస్తావించవలసిన అవసరం లేదన్న ఆలోచనతోటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా రకరకాల సంస్థలు, రాజకీయ పార్టీలు వాళ్ళదైన నమూనాలో తెలంగాణ తల్లిని స్ఫురించే విధంగా వారు కొంత కార్యాచరణ చేపట్టినారు. ఏవి కూడా అధికారికంగా ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గత ప్రభుత్వం కానీ టీజీ విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో కానీ తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని సృష్టించడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని ఆలోచన చేయలేదు అధ్యక్ష. ప్రజలెన్నుకొని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలని టీజీని పునరుద్ధరించుకోవడమే కాదు, ఆనాడు ఉద్యమ సందర్భంగా బండ్లపైలనే కాదు గుండెలపైన రాసుకున్న టీజీని పునరుద్ధరించడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా టీజీని ఈరోజు మనం రాసుకుంటున్నాం గొప్పగా. అదేవిధంగా ఉద్యమం సందర్భంలో వేలాది లక్షలాది మంది ఉద్యమం బాట వైపు నడిపించిన జయ జయ హే తెలంగాణ ఒక గొప్ప స్ఫూర్తిని, పోరాట పటిమను ఉద్యమ బాట వైపు నడిపించిన గొప్ప గీతాన్ని మనం రాష్ట్ర గీతంగా ఆ రోజు మనం చేసుకోవాలనుకున్నాం. కానీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి అసలు రాష్ట్ర గీతమే లేకుండా పోయింది అధ్యక్ష. అందుకే తమరు స్పీకర్గా బాధ్యత చేపట్టిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దశాబ్దాల కాలం పాటు
త్రిలింగ దేశం నుంచి తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు రాష్ట్రీయ గీతం లేకపోవడం ఒక లోటుగా భావించి ఆ జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మనం ఈరోజు పొందుపరుచుకొని ఏ శుభకార్యం మనం చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు చేపట్టినా జయ జయ హే తెలంగాణను పాడుకుంటూ ఈరోజు మనం పనిలో ముందుకు సాగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో తెలంగాణ తల్లి ప్రతిరూపమే అధికారికంగా లేదు అధ్యక్ష. ఒక లోటు. ఈరోజు మన ప్రతీక, మన భావన, మన ఆలోచన, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం ఉట్టిపడే విధంగా చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులనే కాకుండా కవులను, కళాకారులను, తెలంగాణ సంస్కృతి పట్ల అంకిత భావంతో పనిచేసిన వాళ్ళందరితో చర్చించి చర్చలో 2 అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి అధ్యక్ష. ఒక అంశం తెలంగాణ దేవత, రెండవ అంశం తెలంగాణ తల్లి. తెలంగాణ మూర్తి దేవతలాగా వజ్ర వైదూర్యాలతో, కిరీటాలతో, భుజకీర్తులతో ఉండాలా, లేకపోతే తెలంగాణ తల్లి మన తల్లిలాగా మన ఇంట్లో మన అమ్మను చూసుకుంటే మనకి ఏ విధంగా అయితే సంతృప్తినిస్తుందో, ఒక అమ్మ మనల్ని ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందో అట్లా ఉండాలని ప్రస్తావన వచ్చినప్పుడు మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు మనం తెలంగాణ తల్లి అనే భావనతోనే ఉద్యమ బాట పట్టినాం. మనకు తల్లి కావాలి, దేవత గుడిలో ఉంటుంది, తల్లి మన ఇంట్లో ఉంటుంది, తల్లి ఒళ్ళో మనం పెరుగుతాము. కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేసి ఈరోజు ప్రతి ఇంట్లో కన్న తల్లిని చూసే విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని చూసిన తెలంగాణ సమాజంలో ఎవరైనా, అది తమరు కావచ్చు అధ్యక్ష, నేను కావచ్చు, లేదా మా శాసనసభ్యులు ఎవరైనా, ఈరోజు సభలో ఉన్న ఏ సభ్యుడికైనా తెలంగాణ తల్లిని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన ఒక గొప్ప అనుభూతితో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అస్తిత్వం, బహుజనుల తెలంగాణ తల్లిని ఈరోజు మనం ప్రతిష్ఠించుకుంటున్నాం అధ్యక్ష. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు డిసెంబర్ 9 ఎలాంటి వివాదాలు, రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ సమాజం అంతా, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా రైతు కూలీ సంఘాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ సమాజంలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కావచ్చు, 4 కోట్ల తెలంగాణ సమాజం అంతా ఒక్కటై ఏకగలంతో ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుని ఉంటే బాగుంటుంది. మన పట్ల ఇతర రాష్ట్ర, ఇతర దేశ ప్రజలకు కూడా ఒక గొప్ప గౌరవం పెరుగుతుండేది అధ్యక్ష. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక పార్టీ ఆలోచన 4 కోట్ల తెలంగాణ ప్రజలన్న ఆలోచన, భావన సమంజసం కాదు. మధ్య యుగాలలో చక్రవర్తులు నేనే రాజ్యం, రాజ్యమే నేననే భావనలో, భ్రాంతిలో ఉండేవాళ్ళు అధ్యక్ష. మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నడవదు అధ్యక్ష. 4 కోట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళ ఆలోచన ఏందో, ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఈనాటి ప్రజాప్రభుత్వం. అందుకే ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయం పరిపాలనకు గుండెకాయ. ఆ గుండెల్లోనే తెలంగాణ తల్లిని ఉండాలి, ప్రతిష్ఠించాలి అని ప్రభుత్వం భావించి ఈరోజు సాయంత్రం 6:05 తెలంగాణ మాతృమూర్తిని, తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకోబోతున్నాము. ఈ సందర్భంగా నేను సహచర శాసనసభ్యులకు, తెలంగాణ ప్రజానికానికి, ప్రతిపక్షాలు కావచ్చు, పాలకపక్షం కావచ్చు, ఇతర రాజకీయ పక్షాలకు తమరి ద్వారా
నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. దయచేసి ఈ ఒక్కరోజు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం కోసం మనము ఈ ఒక్కరోజు సమయాన్ని ఇద్దాము. ఈరోజు వివాదాలకు తావు ఇవ్వద్దు అని చెప్పి నేను ప్రతిపక్షాలకు సహచర ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. రేపటి నుండి ఏ అంశాలైనా ప్రస్తావిద్దాం, ఏ రాజకీయ అంశాలు కూడుకున్న విషయాలనైనా మనం ప్రస్తావించుకుందాం. కాబట్టి దయచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేంద్ర మంత్రివర్గ సభ్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ గారు, అదేవిధంగా కమ్యూనిస్టు సోదరులకు, అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి గారికి, ఈ రాష్ట్ర గవర్నర్ గారికి, చాలా వరకు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యక్షంగా కలిసి వారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందకపోయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారికంగా పాత్రికేయ మిత్రులను, కవులను, కళాకారులను, ఉద్యమకారులను,